ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిబంధనలు ఎన్నికల కోడ్ని అసలు ఏమాత్రం లక్ష్య పెట్టకుండా వైసీపీ నాయకత్వం చేసే అరాచకాలు ఇది ఏదని చెప్పడానికి వీలు లేకుండా పోతుంది. ప్రత్యేకించి నామినేషన్స్లో ఇక్కడ విచారించదగ్గ విషయం ఏంటంటే వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పరిస్థితులు లేరు. రౌడీజం నమ్ముకున్న మనుషులు, పోలీస్ అధికారులు కూడా వాళ్ళకి వంత పాడుతున్నారు. దీనికి వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ నామినేషన్ వేయాలి. ఆయన తరఫున ఆయన భార్య నామినేషన్ వేస్తుంది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఏదైతే నామినేషన్స్ వేస్తున్నామో ఆ రెవెన్యూ ఆఫీస్ కానీ లేదా ఆ కార్యాలయానికి 100 మీటర్ల వరకు ఏదైనా సరే అనుమతిస్తారు. 100 మీటర్ల నుంచి కేవలం 5 మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఇది స్పష్టంగా రాష్ట్రంలో అన్ని చోట్ల నువ్వు 10,000తో ఊరేగింపు పెట్టుకున్నా 5,000తో పెట్టుకున్నా నువ్వు ఒక్కడే వెళ్ళినా 100 మీటర్ల నుంచి 5 వరకు మాత్రమే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి వెళ్ళి నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది తప్ప ఇష్టం వచ్చిన లోపలికి వెళ్తా కదా అవకాశం లేదు. ఇవాళ కుప్పంలో భరత్ వైఫ్ డైరెక్ట్గా 2 కార్లతో 6వ కార్యాలయం లోపలికి ఇంకా అంటే లోపలికి దిగి మెట్లెక్కి లోపలికి వెళ్ళడం అంతే. 100 మీటర్లు అనేవి అక్కడ అప్లై చేయలే. అది మేము సాక్ష్యాలు సహా ఇవాళ మీకు ముందు పెడుతున్నాం. బాబా వీడియో ప్లే చేయి. లోపల ఉడుకుద్ది, ఎట్లా వెళ్తారు లోపల బండి లోపల ఉడుకుద్ది. ఇది పరిస్థితి. అంటే రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలోకి స్టెప్స్ దాకా వెళ్ళి అక్కడ దిగి లోపలికి వెళ్ళే పరిస్థితి. పోనీ ఆవిడ క్యాండిడేటా? కాదు, క్యాండిడేట్ తరఫున క్యాండిడేట్ భార్య. అంటే ఏమిటి నిర్లక్ష్యం. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఆ కొండ పోలీస్ వ్యవస్థ వాళ్ళు స్వాగతం చెప్తున్నారు. వాళ్ళకి చక్కగా గేట్లు తీశారు. కారు లోపలికి వెళ్ళి వాళ్ళు దిగిన తర్వాత గేట్లు తీసి వాళ్ళు రివర్స్ చేసుకున్న తర్వాత గేట్లు వేస్తున్నారు. ఇక్కడ ఇంకో వ్యక్తిని నేను చెప్పాలి. శ్రీనివాసమూర్తి అని ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ అతను. ఆయన కూడా లోపలికి వెళ్ళాడు స్కూటర్ మీద. ఆయన దేనికి వెళ్ళాడంటే ఎవరు సమాధానం చెప్పట్లా. ఆయన వెళ్ళాడు, బయటకు వచ్చాడు. ఈ వెహికల్ కూడా ముందున్న ఫార్చ్యూనర్ కారులో చక్కగా ఎమ్మెల్సీ చిత్తూరు డిస్ట్రిక్ట్ అని చెప్పి నేమ్ ప్లేట్ కూడా ఉంది. ఏం కావాలి ఎందుకంటే ఎవిడెన్సు? మేము కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ పరిశీలిస్తా అన్నారు. ఏంటి పరిశీలించేది? ఎవిడెన్స్ ఇచ్చిన తర్వాత ఆ కారు ఎమ్మెల్సీ చిత్తూరుది కాదా? అందుట్లో వచ్చిన ఆవిడ భార్య కాదా? ఆ ఆఫీసు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం కాదా? కారు లోపలికి వెళ్ళటం అబద్ధమా? వాళ్ళ డేటు దీంతో కూడా పంపించాం అక్కడికి. అంటే వ్యవస్థల్ని నిర్లక్ష్యం చేయటం, రూల్స్ని తుంగలో తొక్కటం వైసీపీకి వెనబెట్టిన విద్య. అది చేస్తేనే వాళ్ళు హీరోగా ఫీల్ అవుతున్నారు. నాయకుడు అంటే ఏంటి? ఏ రూల్ ఫాలో కాకూడదు. ఇవాళ అలాగే మా పాయకరావుపేట తెలుగుదేశం క్యాండిడేటు శ్రీమతి వంగలపూడి వనిత, ఆవిడకు ఒక రూట్ ఇచ్చారు. జనరల్గా క్యాండిడేట్కి ఊరేగింపు ఉంటే వెళ్ళేటప్పుడు ఒక రూటు, వచ్చేటప్పుడు ఒక రూట్ ఇస్తారు. ఆ రూట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు టైం ఇచ్చిన తర్వాత ఆ రూట్ క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసులది. ఆ రూటు ట్రాఫిక్ జామ్ అయితే ఆవిడ అక్కడ చేరుకోవడానికి ఇబ్బంది పడితే పోలీసులు నానాయాగి చేశారు. ఆవిడ ఒక రకంగా నామినేషన్స్కి టైం అయిపోయే పరిస్థితి దాకా తీసుకొచ్చారు అక్కడ. అంటే నామినేషన్ టైం అవ్వడం అంటే వాళ్ళు ఏదో ముహూర్తం పెట్టుకుంటారు. ఏదో 11:20, 12:20 ఏదో ముహూర్తం పెట్టుకుంటారు. నీకు రూట్ క్లియరెన్స్ ఎందుకు ఇస్తున్నావు నువ్వు? ఆ రూట్లో ఏం ఇబ్బంది లేకుండా క్యాండిడేట్ వచ్చి నామినేషన్ వేసి వెళ్ళాలని కదా. ఇలా అక్కడక్కడ సంఘటనలు వయలేషన్స్, పోలీసులతో కుమ్మక్కై జరిగే సంఘటనలు
మొన్న ఒక చోట టీడీపీ వైసీపీ ఇద్దరు ఒకేసారి వెళ్ళారు. ఇద్దరు ఒకేసారి వెళ్ళినప్పుడు సమన్వయం చేయాల్సిన బాధ్యత ఆర్ఓ కన్నా ఉంటుంది, పోలీస్ వ్యవస్థ కన్నా ఉంటుంది. కానీ పోలీస్ వ్యవస్థ పూర్తి గాలికి వదిలేశారు. మీ ఇష్టం, మీరు కొట్టుకు తావండి, మీరు ఎవడ కావాలంటే ఆడ వెళ్ళండి, ఎవరు ముందు వచ్చారు మేట చెప్తాం. అదేంటి ఎవరు ముందు వచ్చారు నువ్వేట చెప్పడం ఏంటి? నీ కళ్ళు ఎవడన్నా దొబ్బాడా? ఎదురుగుండా కనపడతా ఉండదు కదా. ఏమంటే మీరు ముందు వచ్చారు, మీరు ఆగండి, ముందు వచ్చిన వాళ్ళు వెళ్ళమని చెప్పాలి కదా పోలీసులు. ఇవాళ కుప్పంలో జరిగింది, ఇంకా నామినేషన్స్ ఉన్నాయి. కాబట్టి మేము అధికారులు కూడా చెప్తున్నాం, మీరు చేసే ఇటువంటి ప్రతి తప్పుని కూడా రికార్డ్ అవుతుంది. ఈ తప్పులకు మూల్యం మీరు జూన్ 4 తర్వాత చెల్లిస్తారు. ఇవాళ అక్కడ పోలీసు డ్యూటీ ఎవరు ఉందో చక్క ఫోటోలో కూడా ఉంది. వాళ్ళని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. నువ్వు ఎందుకు గేటు తీసే కార్లకి 100 మీటర్లు లోపల కదా ఆగి రావాల్సింది. మన మేడం భువనేశ్వర్ నామినేషన్ ఇస్తే 100 మీటర్ల దగ్గర ఆగి ఆవిడ కారు దిగి వెళ్ళి నామినేషన్ వేసి వచ్చింది. ఏ భువనేశ్వర్ కంటే గొప్పదానివా నువ్వు? నువ్వు ఒక ఎమ్మెల్సీ వైఫ్వి. భువనేశ్వర్ గారు చీఫ్ మినిస్టర్ కూతురు, చీఫ్ మినిస్టర్ వైఫ్. ఆవిడ రూల్స్ పాటించి లోపలికి వచ్చింది కదా. మీకేమి అంత గర్వం? కారు తీసుకెళ్ళి లోపల ఆర్ఓ ఆఫీస్లో మెట్ల దగ్గర దిగుతారు మీరు. కాబట్టి దానికి పోలీసులు వంతపాట. సరే, వాళ్ళకంటే ఏదో అహం, గర్వం ఇవన్నీ ఉంటాయి. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? నేను ఇదే చెప్తున్నాను అధికారులందరికీ కూడా. గతంలో చేసిన తప్పులు వేరు, పొరపాట్లు వేరు, ఆ అంశం వేరు. ఎన్నికల్లో ఎవరైతే పోలీసు అధికారులు వాళ్ళు అంట కాగుతున్నారో, నిర్లక్ష్యంగా ఉంటున్నారో, పక్షపాతంగా ఉంటున్నారో, మీరు చేసిన ఈ తప్పులకు మూల్యం ఖచ్చితంగా చెల్లిస్తారు. అది జూన్ 4 తర్వాత. మీరేదో మేము చేసింది ఇవాళ ఎలక్షన్స్లో మేము మగవాళ్ళం, మాకు ఎదురు లేదు, అప్పీల్ లేదని మీరు అనుకుంటే, మీ జూన్ తర్వాత మీ 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 సర్వీసెస్ ఎలా ఉంటాయి అనేది, సర్వీస్ కండిషన్స్ ఎలా ఉంటాయి అనేది మీరు యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అలాగే కొన్ని చోట్ల ఈ నామినేషన్స్ ఇచ్చేటప్పుడు 2 గ్రూపులో 3 గ్రూపులో లేదంటే కొంతమంది ఇండిపెండెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళని అసలు క్యాండిడేట్గా చూడలేదు పోలీసులు. నువ్వేందా నామినేషన్ వేసేది? మొన్న ఎవరో ఒక వీడియో పంపించారు, నువ్వేం నామినేషన్ వేసేది అని. అదేంటి నామినేషన్ ఎవడు చెప్తా? పోలీసు చెప్తాడా? ఈ ప్రజాస్వామ్యంలో ఎవడైనా నామినేషన్ వేసుకోవచ్చు. ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు దాటిన ఎవడైనా వేసుకోవచ్చు. కాబట్టి ఈ వ్యవస్థ ఎంత చెడిపోయిందండి పోలీసు వ్యవస్థ. మరి వీళ్ళు ఎందుకుని ఇలా ప్రవర్తిస్తున్నారు అనేది ఎవరు చెప్పట్లేదు సమాధానం. కాబట్టి మిమ్మల్ని సరిచేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా జూన్ 4 తర్వాత జరుగుద్ది. కొంతమంది అధికారులు పూర్తిగా దిగజారిపోయి వైసీపీతో అంటకాగుతున్నారు. వాళ్ళనైతే మేము వదిలిపెట్టాం. ఎన్నికలు ముగిసేదా లోపు ఎవరైతే మీరు ఈ పక్షపాత బుద్ధితో తప్పులు చేస్తూ వైసీపీతో భుజం రాసుకుంటారో ఖచ్చితంగా మీ పేర్లు, మీ వ్యవహారం అంతా కూడా రికార్డు చేసుకుంటాం. రెడ్ బుక్ వేరు. రెడ్ బుక్ రాజకీయమైన కక్షతో ఆ రోజున లోకేష్ గారు చెప్పాడు. కానీ ఇది ఫెయిల్యూర్ ఆఫ్ ది అఫీషియల్ డ్యూటీస్. ఎలక్షన్లో చేయటానికి నీకు ఇవాళ అక్కడ గేట్ ఎందుకు తీయాల్సి? నువ్వు అక్కడ ఉన్న కానిస్టేబుల్ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, సిఐ కానీ అథారిటీ ఉందా? ఈ ఆర్ఓ చెప్పినది ఇవ్వకూడదు అక్కడ గేటు. ఎందుకంటే 100 మీటర్లు దాటి ఎవరు లోపల ఆట లేదు. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చట్టం కదా, భారతదేశం మొత్తం సంబంధించిన చట్టం. ఎవరైనా కూడా అలా చేస్తున్నారు. పోనీ క్యాండిడేట్ వచ్చాడంటే అది కాదు, క్యాండిడేట్ తరఫున ఎవరో వచ్చారు. అదే ప్లేస్లో మేడం భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు ఎలా జరిగింది, ఇవాళ ఎందుకు జరిగింది ఇలా? దీనికి అక్కడ ఉన్న వ్యవస్థ, ఆర్ఓ, కలెక్టర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. చెప్పకపోతే మీ అందరి మీద ఖచ్చితంగా మేము ఇప్పటికే కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవాళ చూసి కలెక్టర్ గారికి స్పందించే విధానం బట్టి అవసరమైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కంప్లైంట్ ఇస్తాం. మరి పోలీస్ అధికారులకు కూడా మేము ఇది విన్నపమే. ఎందుకంటే ఇందులో మంచివాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. 4 చెడ్డవాళ్ళ గురించి వ్యవస్థ అంతటా మనం చెడిపోయిందని చెప్పలేము.
ఎలక్షన్లు అనేవి నిష్పక్షపాతంగా జరిగితేనే ప్రజాస్వామ్యం బతుకుద్ది. మీరు ఇటువంటి చెంచాగిరి చేసే మట్టికి ఖచ్చితంగా మీ ఉద్యోగాలకు భద్రత ఎలా ఉంటుందనేది జూన్ 4 తర్వాత మీరే చూస్తారు. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు, పర్టికులర్గా పోలీసు అధికారులు కానీ మిగతా అధికారులు కానీ, మీరు చట్టాన్ని ఉన్నది ఉన్నట్టుగా అమలు చేయగలిగితేనే మీకు రక్షణ ఉంటుంది. మీరు చట్టాన్ని ఎవడికో అమ్మేసుకుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. మీరు ఏం చేసినా జూన్ 4 తర్వాత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఇటువంటి చెంచాలని ఖచ్చితంగా ఉంచే ప్రయత్నం అయితే జూన్ 4 తర్వాత జరుగుద్దని తెలుగుదేశం పార్టీ తరఫున, ఇది బెదిరింపా, రిక్వెస్టా, లేదంటే హితవా ఏదనుకున్నా కూడా వాస్తవం అయితే మేము చెప్పదలుచుకున్నాం. కుప్పంలో జరిగిన ఈ సంఘటనని మేము సెంట్రల్ ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళి అధికారుల మీద ఖచ్చితంగా చర్య చేసే విధంగా మేము ఈ అంశాన్ని తీసుకుంటామని తెలియజేస్తున్నాం.